భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తేని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి హైదరాబాద్లోని నిడింపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేటలోని గంగూబాయి బస్తీ, బుద్ధనగర్తో పాటుగా పలు లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. భారీ వర్షాల వల్ల రోడ్లపైకి చేరిన మురుగునీటిని, డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటితో తాము పడుతున్న కష్టాలను స్థానికులు ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ను, సిబ్బందిని ఆదేశించారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, తెరిచి ఉన్న మ్యాన్హోల్స్కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మన నాల దగ్గర సరోపేరు లేదు, ఇక్కడ నుంచి అటు సరోపేరు ఈ సైడ్ వాటర్ ఆ సైడ్ పోతే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమస్య కొలిక్కి వచ్చిందని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని మల్లు రవి తెలిపారు. అధిష్టానం ఆదేశాలు పాటిస్తామని కొండ మురళి అన్నారు. తమ రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతారు. చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను మీరే రాసుకోవచ్చు. ఒక మాట వినాలా, నువ్వు మాట్లాడేది వినాలి. నువ్వు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైద్ది. నువ్వు ఎట్లా మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొచ్చే చూసుకుని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈ రోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఇంట్లో ఇమ్మడలేము.
కాంగ్రెస్ పార్టీని అయితేనే ఉంటాం కాబట్టి మీ పార్టీలకు రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణలో పెడతానని తెలియదు. ఖమ్మం జిల్లాలోని వంకవీడు వద్ద వేరా నదిపై 630 కోట్ల రూపాయలతో జవహర్ ఎత్తిపోతల పథకానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులటి శ్రీనివాసరెడ్డి, వాకటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. నాగార్జున సాగర్ నీరు ద్వారానే ఈ ప్రాంతం సస్యశ్యామలమైందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మద్ర, ఎర్రుపాలెం మండలాలు సాగర్ జోన్ 3 నుంచి జోన్ 2గా మారాయన్నారు. బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి వల్లే ఆగిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది. తిరిగి మళ్ళీ రాష్ట్రం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా, నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను, కానీ చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడిని శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరం. నిజంగా మధ్య నియోజకవర్గానికి ఇది గేమ్ చేంజర్. దీనికి చాలా సూటబుల్ గా జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అని పేరు పెట్టింది మీ బట్టి విక్రమార్క గారే. ఆయన నిజంగా నా ఎంబడబడ్డాడు. అసలు ఇది మంజూరు లేట్ అయితే నన్ను తిట్టంలో లేదు. అసలు ఎందుకు లేట్ చేస్తున్నావు అని. సరే అటు తిరిగి ఇటు తిరిగి మరి ఇది మంజూరై ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం రావడం నిజంగా మనస్ఫూర్తిగా మరి హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ జవహర్ ఎత్తిపోతల పథకానికి 630 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఈ టెండర్ కూడా పూర్తయింది, పని కూడా అవార్డ్ అయింది. కాంట్రాక్టర్ గారు మనం చేస్తున్నా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1 సంవత్సరంలో పూర్తి చేయాలి. వేదిక నుంచి కాంట్రాక్టర్ కి సిఈ చెప్తున్నా 1 సంవత్సరంలో పూర్తి చేసే అవకాశం ఉంది. అంత కాంప్లికేటెడ్ వర్క్ ఏం కాదు. తప్పనిసరిగా 1 సంవత్సరంలో ఈ పని పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రిగా కాంట్రాక్టర్ కి చీఫ్ ఇంజనీర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. జనసేన పార్టీ నేతలు వారిని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన కానుకల్ని కూడా వారికి అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి ఏపీకి వెళ్లారు. అయితే వీరి హెలికాప్టర్ మంగళగిరిలో దిగేందుకు సమీపంలో హెలిప్యాడ్ లేకపోవడం, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్ కోసం నిర్మించిన హెలిప్యాడ్ ఉండడంతో వారు జనసేన వర్గాలని సంప్రదించారు. దీనికి జనసేనని ఓకే చెప్పారు. పవన్ కళ్యాణ్ తరపున తెలంగాణ డిప్యూటీ సీఎం మంత్రులకు ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు స్వాగతం పలికారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలిప్యాడ్లో దిగగానే వారిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో తెలంగాణ మంత్రులకు పవన్ కళ్యాణ్ పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహుకరించి ఆ పార్టీ నేతలు వీడ్కోలు పలికారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమలం కండువా కప్పి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు గువ్వల బాలరాజు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్ఎస్ పరిస్థితి జోరుకి చేరిందన్నారు. తనపై నిందలు వేస్తారని ముందుగా చెప్పలేదన్నారు. మోడీ నాయకత్వాన్ని ప్రపంచం ఆదరిస్తుందని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆగండి ఆగండి అందరూ ఆగాలి. ఒకసారి లేచి అందరూ లేవండి. ఒకసారి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కరుడు గట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను అని ఒక్క మాట చెప్తా ఉన్నా. ఈ రోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతా ఉన్నారు. యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి, కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టిఆర్ఎస్ పార్టీ. నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్ గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజ్ అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నాకు కనిపించింది టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టిఆర్ఎస్ కు సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్న తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్ కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈ రోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలోనూ ఏదో ఒక వివాదం నడుస్తుంది అన్నారు. సీఎం రేవంత్ ఏదైనా మాట్లాడితే అరగంటలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారన్నారు. బీజేపీలో సంజయ్కు డైరెక్ట్గా ఈటల వార్నింగ్ ఇస్తారన్నారు. అన్ని పార్టీలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, బీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు కవిత. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులం కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు, నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.
కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 నెలల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ సహకారంతో బీఆర్ఎస్పై కుట్రలు చేస్తున్నారన్నారు. ఇల్లు కట్టిస్తామని ఇల్లు కొలగొడుతున్నారని, కొత్త ప్రాజెక్టులు కడతామని ఉన్న ప్రాజెక్టులను నీళ్లు బంద్ చేస్తున్నారన్నారు. జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆర్ అని, రేపటి తెలంగాణ కేసీఆర్ది అని మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి ప్రభుత్వం వస్తుంది అన్నారు జగదీశ్వర్ రెడ్డి. గత 20 నెలలుగా పరిపాలన చేయడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీల్ని మర్పించడం కొరకు రకరకాల కమిషన్లు, కేసుల పేరు మీద కాలం గడుపుతూ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతు తప్ప ఇంకొక భాష మాట్లాడే అవకాశమే వస్తలేదు. అవసరం ఆయనకి ఆ అలవాటు కూడా లేదనేది కూడా ఒకసారి నిరూపించుకున్నాడు. ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రజలందరిలో కూడా ఉన్న భావన. అన్ని రంగాలలో విఫలమైంది ఈ ప్రభుత్వం. దేనికి ఒక ప్రణాళిక లేదు. ఏ ఒక్కదానికి కూడా, ఏ ఒక్క రంగంలో కూడా ఒక అడుగు ముందుకేసింది లేదు. ఇంకా చాలా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు, వెనక్కి పడేస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇల్లు కూడా కొట్టే కార్యక్రమం మొదలు పెట్టిండ్రు. కొత్త ప్రాజెక్టులు లేకపోగా ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి చక్కగా లేదనేది చాలా స్పష్టంగా తేలిపోయింది 20 నెలల పాలనలో. కాంగ్రెస్ బీజేపీ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ లేవనియొద్దు తెలంగాణ అన్న కుట్రకు తెరదీసిండ్రు. ఈ మధ్య కాలంలో బండి సంజయ్ అని ఆయనకు కొత్త పల్లె అందుకున్నాడు. రేవంత్ రెడ్డి సరిగా చేయలేకపోతున్నాడు, కేసీఆర్ ను అరెస్ట్ చేయలేకపోతున్నాడు, బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెట్టలేకపోతున్నారు. మా ఢిల్లీకి అప్పచెప్పి మేము చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ జాతీయ ప్రభుత్వాన్ని ఏలుతున్న పార్టీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా శత్రువు కేసీఆరే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి. మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. దీంతో ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకే పులివెందుల, ఒంటిమిట్టలో ప్రచారం పూర్తయింది. 5 గంటల తర్వాత స్థానికేతరులను పంపించారు. ఉప పోరులతో హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలో 11, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులో అదనపు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మందిని బైండోవర్ చేసినట్టుగా తెలుస్తోంది. భాగంగా పులివెందుల, ఒంటిమిట్ట రెండు ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది, కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఐజీ గారి ఆధ్వర్యంలో సెన్సిటివ్ ప్రాంతాలు, క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఎన్నికలలో ఉండేటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటివరకు 500 మందికి పైకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింది. ఈ కేసులో ఉన్న కీలక అంశాలపై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో డాక్టర్ నమ్రత ప్రధాన నిందితురాలిగా తేలింది. మొత్తం 86 మంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఇక సరోగసీ పేరుతో అక్రమంగా పిల్లల వ్యాపారం కూడా చేసినట్లుగా ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే విచారణలో భాగంగా సుమారు 40 కోట్ల మేర హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.
జీతాల పెంపు కోసం గత వారం రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు 25% వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు మాత్రం అందుకు సస్యమీరా అంటున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల వేతనాలు విడతల వారీగా మొదటి విడతగా 15%, తర్వాత 2-3 విడతల్లో 5% చొప్పున వేతనాలు పెంచుతామని వివరించారు. అయితే ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ అంగీకరించలేదు. అంతేకాకుండా సమ్మెను ఉధృతం చేస్తూ సినీ కార్మికులు కృష్ణానగర్లో నిరసన ర్యాలీ చేపట్టారు. అన్నపూర్ణ 7 acres దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొనున్నారు. ఇక సోమవారం మంత్రి కోమటిరెడ్డి, నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు కలవనున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు తమ భవిష్యత్తు కార్యాచరణను కూడా ఫిల్మ్ ఫెడరేషన్ ఇవాళ ప్రకటించనుంది. కాగా సినీ కార్మికుల సమ్మె కారణంగా తనకు రోజుకు 1 కోటి వరకు నష్టం జరుగుతుందని పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసెటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నిర్మాతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాతలు తమ ఇష్టానుసారం కాల్ షీట్స్ ఇవ్వాలని, తమకు నచ్చిన వారిని తీసుకుంటామని చెబుతున్నారని అనిల్ వల్లభనేని మండిపడ్డారు. మన కార్మికులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడింది, ఇంత ప్రపంచ ఖ్యాతి సినిమాలో ఇంత జాతీయ అవార్డులు, ఉత్తమ అవార్డులు వచ్చాయా? ఒకటే. కానీ మన కార్మికుల అవార్డు చాలా బాధాకరంగా ఉంది. వేతనాల విషయంలో మేము పరిస్థితి అక్కడైనా తగ్గడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ ఈ కండిషన్లు మనకి చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్ ముందు మేము ఏది ఒప్పుకోవద్దని చెప్పడం జరిగింది. నైపుణ్యాలు కానీ, కెమెరా వాళ్ళు కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, అలా ఒక డిపార్ట్మెంట్ పేరని కాదు, మన డైలీ వర్కర్స్ వాళ్ళు 13 యూనియన్లతో పాటు 11 యూనియన్ వాళ్ళు కూడా సహకరిస్తారు, అందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి ఇది అందరికీ మనం చెప్పేది. కాబట్టి వాళ్ళు విభజించాలని పాలించే యొక్క ఆ లాభంలో ఎవరు ఏ ఒక్క కార్మికుడు పడొద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అన్నవరం వద్ద కొండవాగుల ఉధృతికి బ్రిడ్జి కూలిపోయింది. సుమారు 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. 70 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడంతో మండలవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లడానికి, విద్యార్థులు స్కూల్స్ వెళ్లడానికి ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మించి సంవత్సరం కాకుండానే కూలిపోవడం అంటే అధికారులు ఎంత నాసిరకంగా బ్రిడ్జి నిర్మించారో అర్థం అవుతుందని మండిపడుతున్నారు. ఈరోజు ఉమ్మడివారానికి అన్నవరానికి మధ్యలో ఉన్నటువంటి వంతెన సుమారు 2 సంవత్సరాలు కూడా కావటం లేదు. అయినా కూడా వంతెన ఇవాళ కూలిపోవడం మనం చూస్తా ఉన్నాం. దీని వలన ఇవాళ విద్యార్థులు చదువులు, రైతుల వ్యవసాయం మొత్తం కూడా వెనకపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మండల కేంద్రానికి రావాల్సినటువంటి ఎవరైతే అధికారులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ మొత్తం రాకపోకలు సాగించడం కూడా అంతరాయంగా మారింది. ముఖ్యంగా ఇవాళ మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రోజు పాత బ్రిడ్జి కూలిపోయిన తర్వాత కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అనేక ఆందోళనలు చేశాం. కానీ ఇవాళ ఒక ఇంజనీరింగ్ అధికారులకి వాళ్ళ అవగాహన లోపం వల్ల నిర్మించిన బ్రిడ్జి 1 సంవత్సరంలోనే కూలిపోవడం అనేది చాలా దుర్మార్గం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పాతగా ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని మొత్తం తొలగించడం వల్ల ఇవాళ సపోర్ట్ లేక మొత్తం కూడా ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి. ప్రధాని మోడీ బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో బెంగళూరు నుంచి బెళగావి, అమృత్సర్ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా, నాగ్పూర్ నుంచి పూణే ఉన్నాయి. ఈ రైలు ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యంతో ప్రారంభించబడ్డాయి. देखने आए उनसे हाथ
हिलाकर प्रधानमंत्री उनका अभिवादन स्वीकार करते हुए और ये तस्वीर हरी झंडी दिखाते हुए उन 3 ट्रेन को, जो 3 वंदे भारत ट्रेन हैं जो 4 राज्यों को जोड़ती हैं, जैसा कि मैंने बताया, जिसमें साथियों, बेंगलुरु को हम एक ऐसे शहर के रूप में उभरता देख रहे हैं जो न्यू इंडिया के राइज का सिंबल बन चुका है। एक ऐसा शहर जिस ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూలో భారత వాయుసేన పాల్గొంటున్నారు. హెలికాప్టర్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు 221 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 15న అలస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశం కానున్నారు. పుతిన్తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెబుతున్నారు ట్రంప్. ఈ భేటీలో రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తామని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడమే తన ఆకాంక్షని చెప్పుకొచ్చారు. తాము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న ట్రంప్ ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుందన్నారు. ట్రంప్ పుతిన్ భేటీని భారత్ స్వాగతించింది. యుద్ధ విరమణ కోసం పుతిన్తో నేరుగా ట్రంప్ చర్చలు జరుపనున్నారు. ఈ భేటీకి ముందు మోడీ జిన్పింగ్లతో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను మోడీ జిన్పింగ్కు వివరించారు పుతిన్.